మంత్ 30th రిలీజ్ అవబోతుంది. మారుతి టాకీస్ అండ్ ఎస్ఎల్వి సినిమా రుద్రపాటి రమణారావు గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా నిర్మించడం జరిగింది. యాక్చువల్లీ ఈ సినిమా గురించి చాలా బ్రీఫ్గా చెప్పాలి. అంటే ఇప్పుడు వచ్చే సినిమాల్లో చాలా సినిమాల్లో అంటే ఒక సినిమా చూస్తే మనది చిన్న సినిమా పెద్ద సినిమా అని చెప్పి డిసైడ్ చేయగలం. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా పెద్ద సినిమా అని చెప్పి చూసిన తర్వాత మాత్రం డెఫినెట్గా మాట్లాడతారు. ఎందుకంటే ముందు పోస్టర్ చూసిన తర్వాత ఇప్పుడు వచ్చే లవ్ స్టోరీస్లో ఇది ఒక లవ్ స్టోరీ సినిమా అని చెప్పి ఇట్లా ఏదో దీని మీద ఒక సినిమా అయితే బాగానే ఉంది, లుక్ బాగానే ఉంది, కానీ ఎలా ఉంటుందని ఒక చిన్న డౌట్ ఎక్కడైనా ఉంటే ఆడియన్స్కి ఈ సినిమాని గ్రీన్ సిగ్నల్ సినిమాని 30వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ గ్రీన్ సిగ్నల్ సినిమా గోవాలో 3 వారాలు షూట్ చేయడం జరిగింది. ఈ గోవా 100 రూపాయల టికెట్తోనే గోవాని మొత్తం చూసేయచ్చు. అద్భుతంగా ఉందండి. సాంగ్స్ ఈ ఆడియో ఫంక్షన్కి ఫస్ట్ ఆడియో శ్రేయస్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఇద్దరు కూడా వచ్చారు ఆడియో క్యాసెట్ కోసం. వాళ్ళు తక్కువ అమౌంట్ కోట్ చేశారు. ఎస్ఎల్వి సినిమా మారుతి టాకీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం గ్రీన్ సిగ్నల్. సెన్సార్ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే మాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందండి. ఏంటంటే మూవీ చాలా బాగుంది అని ఫస్ట్ రిపోర్ట్ అక్కడి నుంచి వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్కి మూవీ ఆపర్చునిటీ రావడం ఒక ఎత్తు అయితే, దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకి ప్రజెంట్ చేయడం ఇంకొక మేజర్ పాయింట్ అండి. సో ఆ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చిన మారుతి గారికి చాలా థ్యాంక్స్. గ్రీన్ సిగ్నల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. మొన్న 18th ఏప్రిల్ ఆడియో లాంచ్ అయింది. సో అప్పుడు మేము మ్యూజిక్ విన్నప్పుడు చాలా బాగుంది, లైక్ మా కెరీర్లో మంచి మ్యూజిక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ వితిన్ 1 monthలో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ జరుపుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ చిన్న ఇష్యూ కాదు, ఓన్లీ పెద్ద పెద్ద సినిమాలకు అవుతుంది. అలాంటిది ఈ సినిమాకు కూడా ట్రిపుల్ ప్లాటినం చేసుకున్నాం అంటే ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ న్యూస్. అండ్ మూవీకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీ. అండ్ గ్రీన్ సిగ్నల్ రేపు May 30th ఎస్ఎల్వి సినిమాస్ అండ్ మారుతి టాకీస్ ప్రజెన్స్ నుంచి వస్తుంది. అండ్ దిస్ ఇస్ గోన్ బి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. హాయ్ ఎవ్రీవన్, ఎస్ఎల్వి మీడియా మారుతి టాకీస్ నుంచి 30th మూవీ రిలీజింగ్ రెడీగా ఉంది. అండ్ నేను ఈ మూవీలో చేయడానికి కారణం మారుతి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ మూవీలో నన్ను మా డైరెక్టర్ విజయ్ మద్దాల నన్ను చాలా బాగా చూపించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నాకు మా మూవీ బాగా రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ రమణారావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ మూవీకి జేపీ గారు సాంగ్స్ బాగా ఇచ్చారు. బస్ స్టాప్, ఈ రోజుల్లో ప్రేమ కథ చిత్రం లాంటి పెద్ద హిట్ మూవీలకు కూడా అందించిన జేపీ గారు ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. పబ్లిక్లో కూడా మంచి సాంగ్స్కి మంచి రెస్పాన్స్ ఉంది. సో ఈ మూవీ 30th రిలీజ్ అగా ఉంది. ప్లీజ్ హాట్ సమ్మర్లో కూల్గా వచ్చి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. Marti sir, for giving me this opportunity, and thank you Vijay sir. ముందుగా రుద్రపాటి రమణారావు సార్కి చాలా థ్యాంక్స్. మా మూవీని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్గా గ్రాండ్గా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ద మోస్ట్ అవైటెడ్ మ్యూజిక్, ఈ మూవీలో మ్యూజిక్ చాలా పెద్ద సార్. జేబీ సార్, నాకు మీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఫైనల్లీ 30th మా మూవీ రిలీజ్ కాబోతుంది. సో గ్రీన్ సిగ్నల్ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నౌ వీ వాంట్ గ్రీన్ సిగ్నల్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో ప్లీజ్ వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. జీవన్ ఈజ్ ఎ జీనియస్. సిన్సియర్గా నేను చెప్తున్నానండి, ఈజ్ ఎ జీనియస్. ఇంత మ్యూజిక్ చేస్తున్నప్పుడు నేను చాలా ఒక డిఫరెంట్ ట్రాన్స్లో ఉండేవాడిని. అతను చేసే పద్ధతి కానీ ఒక కాన్సెప్ట్ చెప్పిన వెంటనే నా మనసులో ఏముందో అది క్యాచ్ చేసి డెఫినెట్గా ఒక మంచి ట్యూన్స్ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ 6 songs కూడా ప్రతి సాంగ్ ఒక వేరియేషన్ ఉంటుంది. వెరీ డిఫరెంట్ సౌండింగ్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఈ మూవీలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాంగ్ జాజ్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడం జరిగింది. దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ఎలా చేయాలి అనే ఒక కాన్సెప్ట్ నేను ప్లాన్ చేసి ఆయనతో చాలా ఇన్పుట్స్ తీసుకొని మారుతి గారితో కూడా ఆ విషయంలో డిస్కస్ చేశాను. పర్టికులర్గా జాజ్ సాంగ్ విషయంలో
ఇట్స్ ఎ వెరీ టిపికల్ అండ్ వెరీ యూనిక్ సౌండింగ్తో చేసిన జాజ్ సాంగ్. దానికి విజువలైజ్ చేసిన తర్వాత అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ద వే వీ ప్రెజెంటెడ్ దట్ సాంగ్ ఆన్ ద సెల్యులాయిడ్.